హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మసాలా కారపూస చేసే విధానాన్ని చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. వాటికి కావలసిన పదార్థాలు కొలతలతో వివరిస్తాను. నేను 5 కేజీల మసాలా కారపూసని చేయబోతున్నాను అన్నమాట. చెరి సమానంగా 2 కేజీలన్నర బియ్యం పిండి, 2 కేజీలన్నర శనగపిండిని తీసుకోవాలి. నేను శనగపిండిని పప్పుని తీసుకొచ్చి పట్టించుకున్నానండి. అలా పట్టించుకోవడం వల్ల శనగపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. షాప్లలో పిండిలో బఠానీ పిండి కూడా ఉంటుంది కాబట్టి నేను అలా తీసుకోలేదండి. ఇక వాటిలో వేసే పదార్థాలని మీకు వివరిస్తాను. 1 టేబుల్ స్పూన్ పసుపుని తీసుకున్నాను. ఇక వామపొడి అండి, 50 గ్రాముల వామని మిక్సీలో పట్టుకొని పొడిగా చేసుకున్నాను. జీలకర్ర, మెంతులు, ఆవాలు కలిపిన పిండి అండి, 1 టేబుల్ స్పూన్. ఇక వామని మిక్సీ పట్టుకొని వామని 50 గ్రాములుగా తీసుకున్నాను. ఇప్పుడు 5 కేజీలు కదండి. ఇక 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్స్, 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. అవసరాన్ని బట్టి సాల్ట్ వేసుకోవచ్చు. ఎక్కువగా వేసుకుంటే కషంగా ఉంటుంది కాబట్టి ఇక కారాన్ని 2 టేబుల్ స్పూన్లు 3గా వేసుకున్నాను. ఇక 4వదిగా 5 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. అవసరం అనుకుంటే మరి కొద్దిగా కూడా వేసుకోవచ్చు. నేను నిండుగా 6 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. ఇక సరిపోతుంది. దీనిలో మెయిన్గా నువ్వులండి, తెల్ల నువ్వులని తీసుకున్నాను. 1/2 కేజీ నువ్వులని తీసుకున్నాను అన్నమాట. ఇక వాటిని మొత్తంగా ముందు పిండికి కలుపుకోవాలండి. అలా కలుపుకోకుండా నీళ్లు పోసుకోకూడదు. అప్పుడు ఒక దగ్గర సాల్ట్ ఆగిపోయి ఉప్పుగా ఉంటుంది, మరొక దగ్గర టేస్ట్గా ఉండదన్నమాట. ఇప్పుడు మనం కలిపిన మసాలాలన్నీ జీలకర్ర, మెంతులు, ఆవాల పిండి కూడా వేసుకున్నానండి. ఎందుకంటే పిల్లలు కొంచెం ఎక్కువగా తిన్నా తొందరగా జీర్ణమైపోతుందన్నమాట. అలా చూడండి, మొత్తంగా కలిపి చూపిస్తాను మీకు. మా చిన్నబాబు కూడా కూర్చున్నారనమాట పక్కనే. ఇక మొత్తంగా కలుపుకున్నానండి. ఇప్పుడు మసాలా కారపూసకి మెయిన్గా ఇక మేము చూపిస్తానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. ఫ్రెష్గా పట్టుకోవాలి, మంచి స్మెల్ వస్తుంది. అల్లం వెల్లుల్లిని 150 గ్రాములు తీసుకున్నానండి 5 కేజీలకి. నేను వాటర్ పోసుకొని కొంచెం పసుపు వేసుకొని జావగా పట్టుకున్నాను అన్నమాట. అందుకే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వాటర్ పోసుకుంటాను. వాటర్లో వేసుకుంటూ మీకు ఎలా కలపాలో నేను చూపిస్తానండి. చూడండి, వాటర్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటూ అలా కలుపుకుంటూ, ఒక్కసారి వేయకూడదండి. మొత్తంగా వేసుకుంటే పిండికి మొత్తంగా కలవదన్నమాట. మనం అలా వాటర్లో వేసుకుంటూ అలా కలుపుకుంటూ మరికొద్దిగా వాటర్ పట్టినప్పుడు మరికొద్దిగా వాటర్లో వేసుకుంటానండి. 5 కేజీలకి 150 గ్రాములు తీసుకున్నాను అన్నమాట. ఇక చూడండి, జల్లెడ తీసుకున్నాను. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో పీచు ఉంటుంది కదా, మనం గిద్దెల్లో ఒత్తినప్పుడు అవి అడ్డుగా ఉండి దిగదన్నమాట. ఇక చూడండి, వాటర్లో అలా వడపోసుకోవాలి. మధ్యలో పిండిని హోల్ చేసుకున్నాను, చూసారు కదా. అలా పోసుకొని మధ్యలో కొద్దిగా రంధ్రం వల్ల చేసుకుంటే మధ్యలో వాటర్ ఆగిపోతుందండి. నిదానంగా కొద్దిగా అలా కలుపుకోవాలి. చూడండి, నేను పీస్ని చూపిస్తాను. చూసారు కదా, ఆ పీసు మనం గిద్దెల్లో ఒత్తినప్పుడు
అడ్డుగా ఉంటుందన్నమాట. అప్పుడు మనం ఒత్తేటప్పుడు కష్టంగా ఉంటుందండి. అందుకే మనకి మెయిన్ ఏంటంటే అల్లం వెల్లుల్లి ఫ్లేవర్కి సరిపోతుందండి, ఆ పేస్ట్ అవసరం లేదు. నేను కలిపే విధానాన్ని కూడా కింద పోకుండా చూపిస్తున్నాను చూడండి. మధ్యలో హోల్ పెట్టుకున్నాను కదా, అందులోనే వాటర్ పోసుకున్నాను అనమాట అల్లం వెల్లుల్లిది. ఇక అలా పిండిని కలుపుకుంటూ చిన్న చిన్న ముద్దలుగా పక్కన ఒక ప్లేట్లో పెట్టుకుంటానండి. అలా పెట్టుకోవడం వల్ల మనం కలిపేటప్పుడు 5 కేజీలు కానీ 10 కేజీలు కానీ పిండి కలిపేటప్పుడు చాలా సులువుగా అయిపోతుందన్నమాట, రిస్క్ అవ్వదు. ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి. మసాలా కారపూస చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి, అలా ముద్దలు ముద్దలుగా ఒక ప్లేట్లో పెట్టుకుంటాను. అలా కలిపేటప్పుడు మనం అలా ముద్దలుగా చేసుకుంటే మనకి సులువుగా అయిపోతుందండి పని కూడా. కష్టంగా కలుపుతూ మనం ఎక్కువ కేజీల పిండి చేసుకున్నప్పుడు కలిపేటప్పుడు చాలా కష్టంగా ఉంటుందని చాలామంది అనుకుంటారు. ఈ స్టైల్లో మీరు ట్రై చేయండి, సులువుగా ఉంటుందన్నమాట. చూడండి ఎలా కలుపుతున్నాను. ఇక వాటర్ అయిపోయినాయని మనకు తెలుస్తుంది కదా, మరి కొద్దిగా ఇప్పుడు వాటర్ని పోసుకుంటాను. చూడండి, అల్లం వెల్లుల్లి వాటర్ని వడపోసుకుంటూ పోసుకోవాలి. అలా పోసుకొని మొత్తంగా కలిపి చూపిస్తానండి. లెంత్ ఎక్కువైపోతుందండి, మీకు అలా మొత్తంగా కలిపి చూపిస్తున్నాను. చూసారు కదండి, అలా సరిమోతాదుగా కలిపేలా మొత్తంగా కలుపుకోవాలి. చూసారు కదండి ఎలా కలుపుతున్నానో. అలా మెత్తగా మొత్తం పిండికి కలిపేలా మనం అలా కలుపుకోవాలి. పిండిని కూడా మృదువుగా కలుపుకోవాలండి. మరీ గట్టిగా ఉండడం వల్ల కూడా కారపూస అంత టేస్టీగా ఉండదన్నమాట. చూడండి, కొంచెం వాటర్ ఎక్కువగా పోసుకున్నాను. ఇక ఒక గిద్దె గ్లాసు నూనెను కూడా పోసుకుంటున్నాను. అలా పోసుకోవడం వల్ల పిండిలో మెత్తదనం వచ్చేసి చాలా సులువుగా పిండి గిద్దెలతో జారిపోతుందండి. చూసారు కదా, అలా మొత్తంగా నేను పిండిని కలిపేసుకుంటాను ఆ నూనెకి. ఇక నూనె పిండిని ఆరనివ్వకుండా అలా మొత్తంగా కలిపేసుకొని ఒక దగ్గరగా తీసుకొచ్చుకుంటాను. ఇక సరిపోతుంది. ఇక మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఇక స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఫ్రీడమ్ నూనె పోసుకుంటున్నాను అన్నమాట. కారపూసని మునిగేలా పోసుకోవాలండి, ఎందుకంటే తేలిగ్గా కారపూసలు వేస్తుంటే మాడదు కూడా. ఇక గిద్దెను చూడండి ఎలా ఒత్తుకున్నానో అలా నిదానంగా కలుపుకుంటూ తీసుకోవాలి. చూడండి, మీకు దగ్గరగా చూపిస్తున్నాను. చూడండి, నేను బిళ్ళలుగా కూడా కాకుండా పొడిగా కూడా తీసుకుంటూ చూపిస్తున్నాను. చూసారు కదా, ఈ కలర్ సరిపోతుంది. ఇక మరలా మరొకటి వేసుకున్నాను. చూసారు కదండి ఎలా ఉందో. మసాలా కారపూస చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా ఎన్ని కేజీలైనా చేసుకుంటే హెల్దీగా ఉంటుంది, పిల్లలకు కూడా చాలా నోటికి టేస్టీగా ఉంటుందన్నమాట. ఎప్పుడు ఉప్పు కారం వామతోటే కాకుండా ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి.
ఈ టేస్ట్ ఏంటో మీకే తెలిసిపోతుంది. ఇక నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాది కొత్త ఛానల్ అండి. మీరు చేసే లైకే నాకు సపోర్ట్ అన్నమాట. మరికొందరికి కూడా ఈ ఛానల్ రీచ్ అవుతుందండి. చూసారు కదా, గుమగుమలాడిపోతుంది. మసాలా కారపూస రెడీ అయిపోయింది. ఇక స్నాక్స్కి పిల్లలకి ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక బాయ్ అండి.